తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా ఒక జాతీయ మానవ హక్కుల కమిషను బహిరంగ విచారణ చేపట్టింది. అంటే ఓపెన్ హియరింగ్, అది ఓపెన్ హియరింగ్. అందులో నేను కూడా ఆహ్వానితుని, ఎందుకంటే పిటిషనర్ నేను కాబట్టి. ఇదేంటంటే దాదాపు 400 పైచిలుకు భూమి, 2 గ్రామాలు, వెలిమల, అది వెలిమల వచ్చి రంగారెడ్డి జిల్లా వస్తుంది, చెవెళ్ళ నియోజకవర్గము, మండలం వచ్చి శంకర్పేట కిందికి వస్తుంది, శంకర్పల్లి కిందికి వస్తుంది. కొండక్కలేమో సంగారెడ్డి జిల్లా వస్తుంది, మండలం రామచంద్రపురం వస్తుంది. అక్కడ ఎమ్మెల్యే వచ్చి పటాన్చెరు. ఇద్దరు కూడా బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే. ఇక్కడ భూములు దాదాపు అక్కడ విక్రమ్ రెడ్డి అనేటోడు, అపర్ణ వాళ్ళ కొంతమందికి అప్పచెప్పడం. ఈ గిరిజనుల భూములు వాళ్ళ తాత ముత్తాతలకి వెళ్ళి అక్కడ బర్రెలు కాసుకుంటారు, వరి పెంచుతుండ్రు, చాలా పంట పొలాలన్నీ పెరుగుతాయి. ఇవాళ కూడా పచ్చగా ఉన్నది. ఓకే టీవీ మీట్ ఛానల్ కూడా అక్కడికి మేము పోయి వీడియో చేసిన పరిస్థితి. ఆ రోజు తీర్మాన్ మల్లయ్య గారి కెమెరా కూడా వచ్చింది. దాదాపు 3 గంటల పాటు రికార్డింగ్ చేసిండ్రు. తెల్లారి పేపర్లు రాలే, వాళ్ళ శనాది పేపర్లు రాలే, కనీసం వాళ్ళ దాంట్లో ఛానల్ రాలే, చూపియలే. నేను తర్వాత మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి నేను పోతే బండ బూతులు తిట్టిండ్రు వీళ్ళ. ఎవరిని? ఈ మమ్మల్ని తీసుకుండ్రు, వాళ్ళని నేర్చుకుంటూ మోసం చేసిండ్రు అని భయంకరంగా తిట్టిండ్రు. తర్వాత అంతకుముందు రఘునందన్ రావు పోయిండు, ఆయన 2 రోజులు షో చేసిండు. ఆయన ఇయాటి వల్ల మళ్ళీ నోరు తెరుస్తలేడు, మాట్లాడతలేడు. ఇక వాళ్ళని మొత్తం కంప్లీట్ గా ఇక వాళ్ళ భూములు గుంజుకునే పరిస్థితికి వచ్చినప్పుడు నేను 11వ తారీఖు, అంటే జనవరి 11వ తారీఖు జాతీయ మానవ హక్కుల కమిషన్లో నేను కేసు పెట్టిన. అందులో అరవింద ఫార్మా వీళ్ళందరినీ పార్టీ చేసిన. అలా పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డిని కూడా పార్టీ చేస్తే వాళ్ళు విచారణ చేసిండ్రు. నేను ఢిల్లీకి సంబంధించిన ఒక అడ్వకేట్ను పెట్టిన. 16వ తారీఖు రోజు వాదనలు అయినాయి, నిన్నటికంటే ముందు రోజు అయినాయి. ఆ రోజు రాత్రే ప్రభుత్వానికి నోటీసులు పంపారు. ఆ రోజు సాయంత్రం చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు, సంగారెడ్డి కలెక్టర్కి అందరికి పంపి ఈ నెల 28వ తారీఖు బహిరంగ విచారణ పెడుతున్నాము. బాధితులు ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళు మీ దగ్గర ఉన్న పేపర్లతోని వీటితోని మీరు రావచ్చు అని చెప్పేసి మాకు వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు, మెయిల్ పంపారు. అది తెలిసిన వాళ్ళు మొన్న రాత్రి ఆ కొండక్కల్ గ్రామస్తులందరినీ, తండా వాళ్ళను రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి పిలిపించుకొని వాళ్ళని బెదిరించి పోలీసులతో దాదాపు అక్కడ 17 మంది మీద రౌడీ షీట్లు పెట్టి మిమ్మలను వాళ్ళని కొట్టి తన్ని గుద్ది, మీరు రేపు పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టుండి 11:30కు. రేపు పొద్దుగాల మీరు 11:30 రేపు ప్రెస్ మీట్ పెట్టేసి మేము కాంప్రమైజ్ అయిపోయినామని చెప్పుండ్రి అని చెప్పి వాళ్ళతోని సంతకాలు పెట్టించుకుంటారు. అక్కడ సంతకాలు బెదిరించి ఆ పత్రికా ఆహ్వానం పంపారు. నిన్న నాకు తెలిసి ఎవరు పోలే, నిన్న ఎవరు పోలే. ఎవరైనా కాంప్రమైజ్ అయితే పోతుండొచ్చు అనుకున్నా, కానీ కాంప్రమైజ్ అయిన వాళ్ళు పోవాలి, అమ్ముడు పోయిన వాళ్ళు పోవాలి. కానీ నిన్న చూస్తే ఎవరు పోలే అక్కడ, ఎంత కూడా నేను చూడలే. అయితే సరే అని చెప్పేసి నేను నిన్న పొద్దుగాల 11:30కి ప్రెస్ మీట్ పెట్టిన. ఇట్లా వాళ్ళని కొడుతుండ్రు, బెదిరిస్తుండ్రు, భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు, వాళ్ళ భూమి పైన వాళ్ళ హక్కును గుంజుకుంటుండ్రు. ఈరోజు రోడ్లు వేయాలన్నా కానీ ఎస్సీ ఎస్టీ బీసీల భూములే గుర్తుకొస్తున్నాయి వాళ్ళకు. మీకు ఫార్మా కంపెనీలు అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ భూములే, నీకు ఏ ప్రభుత్వానికి ఏ అవసరం వచ్చినా ఈరోజు ఎస్సీ ఎస్టీ భూములే గుంజుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి భూమి ఎవడు అడిగాడు, పొంగిరెడ్డి భూమి ఎవడు అడిగాడు, కోమారెడ్డి వెంకరెడ్డి భూములు ఎవరు అడిగారు? ఎవరు లాస్ట్ చెరువులో కట్టిన మెడికల్ కాలేజ్ కట్టిన మల్లారెడ్డి భూములు కూడా ఎవడు అడిగాడు? ఏడ చూడు పేదల భూములే టార్గెట్. పేదల భూముల పైన మరి ఈ ప్రకృతి కూడా నజరుందా ఏందని చెప్పి అనమాట. అంటే ఫ్యాక్టరీలు ఈడగడితేనే బాగుంటది అనే ఆలోచన ఈరోజు పాలకులకు ఎందుకు వస్తుంది, వాళ్ళ భూముల పైన కన్నెందుకు వేస్తుండ్రు అనేది దీంతో ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారుకు ఇదైతే చెప్పు దెబ్బనే. అంటే ఇప్పుడు లగచర్ల కూడా సేమ్ ఇన్సిడెంట్ మనం చూసాం, భూములు లాక్కునే పరిస్థితి కూడా మనం చూసాము అంతే. కానీ ఈ ప్రతి దాంట్లో కూడా ఈ తిరుపతి రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు జరుగుతా ఉంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే షాడో సీఎం రకరకాలు మనం మాట్లాడుతూనే ఉన్నాం, కానీ ప్రతి ఇట్లా భూముల విషయాలకు వస్తే రేవంత్ రెడ్డి ఫ్యామిలీయే కనపడతా ఉన్నారు పర్టికులర్గా. ఎందుకు జరుగుతుంది సార్? దొంగలబ్బా వాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే పాలతో స్నానం చేసినోడా? దొంగనేనా? జైలుకు పోయి వచ్చినోడు దొంగ కేసు మీద పోయి ఓటుకు నోట్ల రెడ్ హ్యాండ్ దొరికి జైలుకు పోయి వచ్చినోడు. కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేక ముఖ్యమంత్రిని చేసుకున్నది. దొంగతనాలు చేయకుంటే వాళ్ళ వృత్తే దొంగతనాలు చేసుడు, అది తప్ప వాళ్ళ వేరే పని రాదు.
అది భూ దొంగతనమే కానీ బ్లాక్ మెయిలింగ్లే కానీ డెకాయిటీలే కానీ ఏవైనా దొంగలే చేస్తారు. కాబట్టి వీళ్ళ వృత్తి వీళ్ళు చేస్తుంటారు, వీళ్ళ పనే అది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించాలి, ఎసొంటోని పెట్టాం మేము. ఇవాళ ఆయన ఉన్నది ఒకట, ఆయన చేస్తున్న పని ఏంది. కాబట్టి ఈరోజు పనకచెర్లలో చెప్పులు అందుకొని మన అక్కడ లగిచెర్లలో చెప్పులు అందుకొని కొట్టి ఉరికిచ్చిండ్రు. అక్కడ చెప్పులు అందుకొని కొట్టి ఉరికిచ్చిండ్రు అని చెప్పి ఇక్కడ ముందే చెప్పులు దాచిపెట్టిండ్రు. కాబట్టి వీళ్ళ దగ్గర చెప్పులు లేవు కాబట్టి ఇక్కడ బిడ్డలు కొడతలేరు. కానీ ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఈరోజు ఒక పెద్ద చర్చనీయమైన అంశం అయిపోయింది. వీళ్ళు ఏమైనా భూములు గుంజుకుంటుండ్రు, అది లగిచెర్ల కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములే కానీ ఈరోజు కొండకల్ వెలిమల భూములే కానీ ఏడ చూసినా కానీ వాళ్ళు భూములు ఎంబడే పడుతుండ్రు దొంగలు అనేది ఈరోజు దేశం మొత్తం తెలిసింది. దాని కాంగ్రెస్ పార్టీ మోస్తుంది. అంటే మీరు కూడా చాలా భూములు, అక్రమ భూముల గురించి మీరు కూడా చాలా ఇన్ఫర్మేషన్ బయట పెట్టడం జరిగింది, కేసులు కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైనా ఒక క్లియరెన్స్ వస్తా ఉందా కేసులకు సంబంధించి కానీ ఏమన్నా కనీసం యాక్షన్ తీసుకున్నది? ఏమొస్తుంది బ్రదర్, ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ చట్టాలు వాళ్ళ చుట్టాలు లెక్క అయిపోయింది. ఈరోజు అక్కడ పోయి మాట్లాడితే అక్కడ మార్పు పోవద్దని చెప్పేసి గైడ్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి మేము మన పరిధిలో ఉన్న కాడికి మనం పోతున్నాం, మాట్లాడుతున్నాం, కొట్లాడుతున్నాం, మనం చేయగలిగింది చేస్తున్నాం. ఈరోజు వెస్టర్న్ పుప్పాల కూడా భూములు ఉన్నాయి, టిఎస్ఐఎస్సి భూములు. ఈరోజు వాటికి అవి బాజాప్తా అయిన దాదాపు 30,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి అపార్ట్మెంట్స్ తయారైపోయినాయి అక్కడ, ల్యాండ్ అంతా కలిపి. ఇలాంటి వరకు ప్రభుత్వ చర్యలు లేవు, హైదరాబాద్ మాట్లాడుతూనే లేదు. కాబట్టి కాలమే దానికి జవాబు చెప్తుందని నేను అనుకుంటున్నాను.